జై శ్రీమన్నారాయణ. శ్రీ సుదర్శనాయ నమో నమః. సుదర్శనుడి యొక్క వైభవాన్ని క్లుప్తంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానామంధస్య మే దేవ విష్ణోహ మార్గం ప్రదర్శయ. సుదర్శనుడి శక్తి ఎటువంటిది అనేది ఒక చిన్న శ్లోకం చాలట. సుదర్శన మహాజ్వాల, సుదర్శనుడు ఎలా ఉంటాడు అంటే చాలా గంభీరమైనటువంటి జ్వాలతో కలిగి ఉంటాడు. ఇటువంటి గంభీరమైన జ్వాల సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ. కోటి సూర్యులు కలిస్తే ఎంత శక్తి కలిగి ఉంటుందో అంత శక్తి కలిగి ఉంటాడా ఆ యొక్క సుదర్శన పరమాత్మ. సరే, ఎంత శక్తి కలిగి ఉంటే మనకేమిటి లాభము అనుకుంటే, సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ అజ్ఞానామంధస్య మేదేవ. మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తీసేసి విష్ణోహ మార్గం ప్రదర్శయ. ఆ యొక్క విష్ణు మార్గంలో నడిపించేవాడే సుదర్శన భగవానుడు. విష్ణు మార్గము అంటే దేవాలయాలు, గుళ్ళు, గోపురాలని దాని అర్థం కాదు. మన సంకల్పం ఏదైతే ఉందో చక్కగా ఆ యొక్క సంకల్పాన్ని నెరవేర్చడానికి దాని యొక్క మార్గంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా తొలగించి ఆ యొక్క మార్గంలో తీసుకువెళ్ళి విజయాన్ని అందించేవాడు సుదర్శన పరమాత్మ. అటువంటి సుదర్శన హోమాలు చేసుకోవాలి, నారసింహస్వామి హోమాలు చేసుకోవాలి అంటే సంప్రదించండి దరూరి విష్ణువర్ధనాచార్యులు. జై శ్రీమన్నారాయణ.